మనం ఏదైనా వాహనం తీసుకున్నప్పుడు మనకు ఏ నంబర్ మనకు పనిచేస్తుంది మన జాతకానికి, ఏ నంబర్ పనిచేయదు అనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ వాహనము మనకు కొన్ని వాహనాలు మనకు కొన్ని కలిసొస్తాయి. నా దగ్గర ఒకప్పుడు ఒక వెహికల్ ఉందండి. ఆ వెహికల్ నా దగ్గర ఉన్నన్ని రోజులు చాలా బాగుందండి. అది ఎవరికీ బయట వాళ్ళకి అమ్మేశాను. నాకు అప్పటి నుండి నాకు దరిద్రం చుట్టుముట్టినట్టుగా ఉంది అని అంటారు. కొందరు వెహికల్స్‌ని ఎంత పెద్ద వెహికల్స్ తీసుకున్నా కూడా ఆ వెహికల్‌ని అమ్మకుండా ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లక్కీ నంబర్ అని వాళ్ళకి తెలిసిపోతుంది. దీనివల్ల నేను బాగుపడ్డాను, నేను కంపెనీ పెట్టాను, సంపాదించాను, కోట్లు సంపాదించాను, లక్షలు సంపాదించేట్లా మనసులో ఆ అవగాహనకు వచ్చేస్తారు. ఈ కారు నన్ను ప్రమాదం నుండి తప్పించింది. నా పిల్లల్ని, నా భార్య పిల్లల్ని రక్షించింది. యాక్సిడెంట్ అయ్యే ముందు నాకు కొంచెం తప్పి వెహికల్ నేను బ్రతికి బయటపడిపోయాను. ఇలా సెంటిమెంట్స్ చాలా మందికి ఉంటాయండి. అది కేవలం మీరు తీసుకున్నటువంటి యూనివర్సల్ నంబర్ వల్లనే. మీకు తెలియకుండానే మీరు యూనివర్సల్ నంబర్ తీసుకొని ఉండొచ్చు. అందుకే నేను చెప్తున్నాను, మనల్ని సేఫ్‌గా మన గమ్యస్థానాలకు వదిలిపెట్టాలన్నా, మనం వాడుతున్నటువంటి వెహికల్ మనకు చాలా మంచి అభివృద్ధిని కలిగిస్తదండి. ఆ వెహికల్ మీకు యూనివర్సల్ నంబర్ అయితే ఆ నంబరు చాలా ప్రాముఖ్యత కలిగిందండి. మీరు వెహికల్స్ 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ వెహికల్ తీసుకుంటే ఒక్కసారి మన ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేస్తే మీ జాతకాన్ని పరిశీలించి మీరు ఎవరి పేరు మీదనైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఏ నంబర్ కలిసి వస్తుందని చూసి నేను ఆ నంబర్ యూనివర్సల్ నంబర్‌గా మీకు ఇస్తాను.